రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా బీజేపీ నేతలు ప్రారంభించిన భరోసాకు భారీగా స్పందన వస్తుందంటున్నారు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం, అబద్ధాల ప్రభుత్వం అంటున్నారు ఆయన. మంత్రి పదవుల కోసం ప్రజా సంక్షేమాన్ని తాకట్టు పెట్టారని, సీఎం మంత్రులు ఢిల్లీకి తిరగడానికే సరిపోతుంది అంటున్న రాకేష్ రెడ్డితో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. భరోసా పేరుతో ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటుంది. అందులో భాగంగానే రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ భరోసా పేరు మీద రోజుకొక ప్రజాప్రతినిధి ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఇవాళ పైడి రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే అందుబాటులో ఉన్నారు ప్రజలకి. ప్రస్తుతం మనతో అందుబాటులో ఉన్నారు. సరేంటి బీజేపీ భరోసా పేరుతో ప్రజల్లోకి ప్రజా సమస్యలకు మీద దృష్టి పెడుతుంది. రోజుకొక ప్రజాప్రతినిధి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉంటున్నారు. ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి, ఏం చెప్తున్నారు? ముఖ్యంగా ఈరోజు తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజా సమస్యలను పడకేసిన ఈ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం, అబద్ధాల ప్రభుత్వం. ప్రజల సమస్యలని, రైతుల సమస్యలని అకాల వర్షాలతోని ఇట్లాంటి వడ్లు కొనుగోలు కేంద్రాలు కావచ్చు, లేకపోతే వడ్లకు సరైన సగటు లేకుండా అందాల పోటీలు, అందాల బామల చుట్టూ తిరుగుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. మంత్రి పదవుల గురించి తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని తాకట్టు పెట్టి ఢిల్లీకి తిరగడానికి సరిపోతుంది ముఖ్యమంత్రి, మంత్రులు. కాబట్టి తెలంగాణ నలుమూల నుంచి ప్రజలు రావడం జరుగుతుంది, వేలాది ఫోన్లు రావడం జరుగుతుంది. ఎక్కడేసిన గొంగలు అక్కడనే. సంవత్సరం 18 నెలల కింద ఏ రోజైతే తెలంగాణ ఉందో అక్కడి నుంచి ఇప్పటివరకు ఎటువంటి అడుగుడు పడలేదు. మోసపూరిత మాటలు తప్ప, అబద్ధాల వాగ్దానాలు తప్ప ఈ రాష్ట్రం కొరిగింది ఏం లేదని ప్రజలు వాళ్ళ సమస్యలు తీసుకొని వస్తున్నారు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు. ఇంకా చూసినాం 8 లక్షల కోట్లు తీసుకొచ్చిన గత పాలకుడిని, గత ప్రభుత్వాన్ని, 2 లక్షల కోట్లు తెచ్చిన ఇప్పటి పాలకుడిని. కానీ అభివృద్ధి మాత్రం ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉంది. అవినీతి ఇంకా రెండింతలైంది. అరాచకాలు పెరుగుతున్నాయి, అహంకారం పెరుగుతుంది. చివరికి ఇంగ్లాండ్కి వెళ్ళొచ్చిన ఆడబిడ్డలను కూడా వదులుతలేరు ఈ కొడుకులు. అంటే తెలంగాణకే తలవంపు తెస్తున్న ఈ రాజకీయ నాయకులు, కాంగ్రెస్ నాయకులు. కాబట్టి అట్లాంటి సమస్యలను వస్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ ప్రజలకు సరైన ధైర్యం, వాళ్ళకు కావాల్సిన ఒక నైతిక స్థైర్యం భారతీయ జనతా పార్టీ నింపాలనుకుంటుంది. దాని ఉద్దేశమే బీజేపీ భరోసా. ఇప్పటి నుంచి నిరంతరం ఈ దుర్మార్గం ఏదైతే రాజకీయ నాయకులు ఇప్పుడు అధికార పార్టీ ఉందో వాళ్ళు ఏదైతే ప్రజలను మరిచి ఫైర్ల మీద బతుకుతున్నారో, ఢిల్లీ ఫైర్ల మీద, దాన్ని నిలదీస్తాం. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. మీరు బీజేపీ భరోసా అంటున్నారు, కానీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటుంది. కవిత ఇవాళ ధర్నా కూడా ఇంద్ర పార్కులో చేస్తుంది. ఈ ధర్నాను మీరు ఎట్లా చూస్తారు? బీజేపీ బీఆర్ఎస్ విలీనం ప్రక్రియ కూడా ఆమె పదే మీ పార్టీ మీద టార్గెట్ చేసి మాట్లాడుతుంది. కవిత గారు ఆమె ఒక రాజకీయ నాయకురాలు, కానీ ఎదుగుదల లేని రాజకీయ నాయకురాలు. అంటే కొందరు ఎదుగుదల లేని రాజకీయ నాయకురాలు ఉంటారు. కాబట్టి ఏదో తండ్రుల పేరు చెప్పుకొని మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయి ప్రజలను నిర్లక్ష్యం చేసి రాష్ట్రమంతా 100 సీట్లయితే ఓడిపోయిన మహిళ ఆమె. అలా నాన్న ప్రభంజనము ప్రపంచమంతా విరజిల్లునే టైంలో ఓడిపోయిన మహిళ అంటే అర్థం చేసుకోండి ఆమె అంటే వాట్ ఇస్ షీస్ కెపాసిటీ. కాబట్టి కవిత గారి గురించి అంత పెద్ద పట్టించుకోవట్లేదు. బీఆర్ఎస్లు, ఏఆర్ఎస్లు, ఓఆర్ఎస్లు భారతీయ జనతా పార్టీకి ఒక చిన్న గడ్డి పరకలు. ఇది దేశం గురించి, ధర్మం గురించి, సంస్కృతి గురించి, సాంప్రదాయం గురించి, సనాతన ధర్మం ఒడిగట్టకుండా ఉండటానికి ఏర్పడ్డ భారతీయ జనతా పార్టీ. ఈ దేశం ఉన్నొద్దులు భారతీయ జనతా పార్టీ ఉంటుంది. కవిత ధర్నాన్ని వాళ్ళ నాన్నని అడగాల. ఎత్తేసిన ధర్నా చౌక్ ఎట్లా వచ్చింది డాడీ డాటర్ లెటర్లో కూడా ఇది కూడా రాయాల్సింది. మీరు దొరలు కుటుంబ పాలన చేసి ప్రజాస్వామ్య విలువల్ని తుంగల దొక్కి ఇదే ధర్నా చౌకులల్లా లాఠీలతో కొట్టిపించిన కవితమ్మ ఈరోజు ధర్నా చౌకులు ఎట్లా కూర్చుంది? ఫస్ట్ ఇది అడగండి మీడియా వెళ్ళి. ఇదే కవితమ్మ ట్యాంకు బండి మీద మహిళా కండక్టర్లను బట్టలిప్పి కొడుతుంటే ప్రశ్నించలేని కవితమ్మ ఈరోజు ధర్నా చౌక్ ఎట్లా వచ్చింది? ఒక్కటి బీసీలని ఈరోజు లేవనెత్తిన కవితమ్మ ఫస్ట్ ప్రభుత్వంలో 12-15 మంది ఉన్నత వర్గాల వారు 3 బీసీలకు ఇచ్చింది. అడగలేదు ఎందుకు కవితమ్మ? నాన్నని ఎందుకు అడగలేదు? డాడీ తెలంగాణ ప్రజలను ఎందుకు మోసం చేశావు డాడీ? దళితుడిని ముఖ్యమంత్రి అన్నావు, గొంతు కోసుకుంటా అన్నావు, లేకపోతే ఉద్యమంలో పాల్గొన్న ఏ ఒక్కరు అవకాశం ఇచ్చారు? కాబట్టి అదొక కుటుంబ పాలన, ఆస్తుల గురించి గొడవ, అంతస్తుల గురించి గొడవ, అధికారం గురించి గొడవ. మా బీజేపీది తెలంగాణ ప్రజల గొడవ. తెలంగాణ ప్రజల గొడవని అదే బీజేపీ భరోసా. మరోవైపు కవిత బీజేపీకి చాలా దగ్గర అవుతుంది అనే చర్చ కూడా జరుగుతుంది. మేము
కవితని వచ్చి కాళ్ళు పట్టుకున్నా తీసుకోం. ఈ కలంక రాజకీయ చరిత్రలో మేము తీసుకోం. సో ఇది మొత్తం మీద బీజేపీ భరోసా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వైఫల్యాలపైన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే ఈ బీజేపీ భరోసా ఏర్పాటు చేసినాం. ఇంద్ర పార్కులో కవిత ధర్నా ఎందుకు చేస్తుంది అనేది వాళ్ళ డాడీని చెప్పాలి. ఇంద్ర పార్కును ఎత్తేస్తామన్న కవిత ఇవాళ అదే ఇంద్ర పార్క్ వేదికగా ధర్నా ఎట్లా చేస్తుంది అనేది కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి నేపథ్యం. వీడియో జర్నలిస్ట్